Hello guys, so welcome back to my channel. So today is 31st July last day and time ఇప్పుడు 2:45 అయింది. సో విశాఖపట్నంలో ఉన్నాను అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ రైడ్స్ విత్ ఇన్ ఇండియాలో నేను కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైడ్స్. మీకు టైటిల్ ఆల్రెడీ కనిపించుంటుంది. వీఆర్ గోయింగ్ టు నార్త్ ఈస్ట్ ఇన్ మాన్సూన్ సీజన్. ఎస్, పీక్ సీజన్ ఇది. అంటే ఫుల్ గ్రీనరీ అండ్ ఫుల్ రెయినీ ఉంటుంది. ఇట్ విల్ రెయిన్ ది మోస్ట్ ఇన్ మేఘాలయ రైట్ నౌ. ఓకే, సో ఇది నాకు తెలిసి ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అనమాట. డే వైజ్ లాంగ్ రైడ్స్ ఎవ్రీడే. నాకు మినిమం 400 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఈరోజు అయితే డెస్టినేషన్ నాకు ఖరగ్పూర్ రీచ్ అవ్వాలి. ఓకే, కోల్కతా ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ వెళ్ళే రూట్లో కోల్కతా నాకు హిండర్ అవుతుంది అనమాట, తగలట్లేదు. సో వై టేకింగ్ డీటూర్. నాకు ఆల్రెడీ ఒక డీటూర్ ఉంది ఒడిశాలో. సో అది కంప్లీట్ చేయడానికి నాకు 100 కిలోమీటర్స్ ప్లస్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పి వీఆర్ గోయింగ్ టు రీచ్ ఖరగ్పూర్ బై టుడేస్ ఎండ్. అది మన డెస్టినేషన్ ఈరోజు, డే 1. ఈ రైడ్ నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 850 కిలోమీటర్స్ అలా ఉంటుంది ఈరోజు ఫస్ట్ డే. ఈరోజు ఎక్కువ, మిగతా డేస్ 400 అలా యావరేజ్. ఓకే, బైక్ రెడీగా ఉంది ఆల్రెడీ. 2:45 టైం. లెట్ స్టార్ట్. సో నేను ఆల్రెడీ ట్రిప్ బి రీసెట్ చేశాను. టైం 2:46 AM. ట్రిప్ ఏమో నేను ట్యాంక్ మైలేజ్ కోసం మొత్తం ట్రిప్ మైలేజ్ ఎంత వస్తుందో ట్రిప్ ఏలో చెక్ చేసుకోవచ్చు నేను. సో ట్రిప్ బి ఈజ్ ఆర్ టోటల్ రైడ్ డిస్టెన్స్ ఈ నార్త్ ఈస్ట్ ట్రిప్లో. సో ఇదిగోండి ఇప్పుడు మన రూట్ మ్యాప్. ఇది గాజువాక లొకేషన్ మనం ఇప్పుడు ఉన్నది. మన ఫస్ట్ స్టాప్ ఏమో ఒడిస్సాలో మనకి సన్ టెంపుల్ ఉంది. తర్వాత ఒడిస్సాలో సన్ టెంపుల్ అండ్ అక్కడి నుంచి ఇంకా ఖరగ్పూర్ డైరెక్ట్. కోల్కతా మనకి వెళ్ళే రూట్లో తగలదు, సో అందుకే నేను ఇంకా డిటూర్ తీసుకోవట్లేదు కోల్కతాకి. మొత్తం 16 hours చూపిస్తుంది అండ్ 850 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా. సో గాయస్, నేను వైజాగ్ నుంచి అంటే గాజువాక్ నుంచి 150 కిలోమీటర్స్ దాటేశాను. టైమ్ ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర లైటింగ్ బాగుంది కదా, ఒక 2 ఫోటోలు దిగుదామని చెప్పి ఒక ½ అవర్లో ఉండిపోయాను ట్రైపాడ్ సెటప్ పెట్టి. సో డాన్ బ్రేక్ మొత్తం ఇక్కడే అలా ఉండిపోయి చూసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. ఓకే, సో మన ఫస్ట్ డెస్టినేషన్ ఏంటి అంటే ఈరోజు కోనార్క్లో సన్ టెంపుల్. ఒడిస్సా కోనార్క్లో సన్ టెంపుల్కి వెళ్ళాలి. మ్యాక్సిమం నేను 8 లేదా 9 లోపు రీచ్ అయిపోతాను. అక్కడికి వెళ్ళి అక్కడ నియర్ బై ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ అగైన్ విల్ హెడ్ బ్యాక్ టు దెన్ అగైన్ ఇంకా విల్ కంటిన్యూ టు ఖరగ్పూర్. అంతే. మళ్ళీ సన్ టెంపుల్ నుంచి నాకు ఖరగ్పూర్ అంటే అప్రాక్సిమేట్లీ 450 కిలోమీటర్స్ అలా పడుతుంది. దగ్గర ఈరోజే 900 కిలోమీటర్స్ కవర్ చేయాలి. రేపటి నుంచి యావరేజ్గా 450 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే కొండలు కాబట్టి అక్కడ వేరు, హైవే కాబట్టి ఈ స్ట్రెచ్ వేరు, ఇంకా ఘాట్ రోడ్స్ వేరు. ఓకే ఫైన్, ఇంకా లేట్ చేయకుండా విల్ స్టార్ట్. చాలా ప్రశాంతంగా ఉంది. వర్షం అయితే ఇంకా పడుతుందో లేదో కూడా తెలియదు. హలో గాయస్, సో టైం ఇప్పుడు 9:30 అయింది. లెఫ్ట్ తీసుకోవాలి మనం. లెఫ్ట్కి ఇలా వెళ్తే పూరి అండ్ పూరి నుంచి అలా కోనార్క్. ముందుకు వెళ్ళాల్సి వచ్చింది ఫ్యూల్ కోసం. ఇంత మనం 400 కిలోమీటర్స్ ఒక 6 hours కంప్లీట్ చేసాము. బాగానే వచ్చినట్టు ఒక రకంగా. సో మనకి ఈ రూట్ తీసుకోవడం వల్ల, అంటే ఈ డీటూర్ ఒక్కటి కోనార్క్ సన్ టెంపుల్ వెళ్ళడం వల్ల మనకి దగ్గర 120 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ ఎక్కువ పడుతుంది ఖరగ్పూర్కి. 85 కిలోమీటర్లకి 2 గంటలు ఎందుకు చూపించిందో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే కొట్టచ్చు, కానీ ఇలా 40-50 దాడదాం అనుకునే లోపు స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఇలా రోడ్డు బాగుంది పోనీ కొడదాం అనుకునేసరికి షార్ప్ టర్నింగ్ వస్తుంది. జారిపోద్దేమో, జారిపోతే పక్క అటో ఎటో ఒకటి ఉంటుంది చెరువు, చిన్న చెరువు, దాంట్లో అయితే పక్కా పడతాం. ఇలా జారాము అంటే ఆ చెరువులోకి వెళ్ళిపోతాం. ఆడవాడు వచ్చి నన్ను గుద్దేలాగా ఉన్నాడు ఇక్కడ.
ఎవడైనా గుద్దాడు గొడవ పడదామన్న ఆడి భాష నాకు రాదు, నా భాష ఆడికి తెలుసో తెలీదో నాకు తెలియదు. ఎంత ఆనందంగా ఉందో తెలుసా మామూలు రోడ్డు ఎక్కాక. 85 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు మొత్తం మా విలేజ్ రోడ్డే. ఘోరం అంటే బాగానే ఉంటుంది అనుకోండి, కానీ మరీ స్లో అయిపోతాం. ఎందుకంటే ఇంకా చాలా కవర్ చేయాలి కాబట్టి ఈ కేసులో నాకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. అదర్వైజ్ స్లోగా హాయిగా వెళ్ళొచ్చు, యాక్చువల్లీ బాగానే ఉంటుంది. సో గాయస్, ఇది మెరైన్ డ్రైవ్, పూరి కొనార్క్ మెరైన్ డ్రైవ్ అనమాట. సముద్రం ఈ అమ్మాయికి రేస్తాను. ఎంత బాగుంది, చాలా డిఫరెంట్ ఉంది కదా వైజాగ్తో కంపేర్ చేస్తే. వైజాగే ఇదే. ఇదిగోండి, ఇది ఇంకో సైడ్. ఇంకా ముందుకు వస్తున్నాం మనం. చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ కూడా ఏటీవీస్ ఉన్నట్టున్నాయి. వేస్ట్. బాగుంది యాక్చువల్. ఇక్కడ కూడా ఓ కాన్స్టెంట్ విండ్కి, సీ నుంచి వచ్చే బ్రీజ్కి చూడండి చెట్లు. వా, ఇది కూడా బాగుంది. సేమ్ ఈ రోడ్ నాకు యారాడ రోడ్ ఉంటుంది కదా, యారాడ బీచ్ రోడ్ అలా అనిపిస్తుంది. సో ఇదిగోండి కొనార్క్ వచ్చాము. వెల్కమ్ టు కొనార్క్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. మనకి ఇంకా 2.7 కిలోమీటర్స్, 4 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ హైవేలో ఎక్కుతామో అదేటో తెలీదు, కానీ బాగానే వచ్చాను నేను. యాక్చువల్లీ హైవే మీద ఉన్నంతసేపు ఒక 6 అవర్స్లో 400 కిలోమీటర్స్ అలా కవర్ చేస్తాను, బాగానే ఉంది అనుకున్నాను. అలా అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం హైదరాబాద్ వెళ్ళే డ్యూరేషన్లో మనం ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ ఎక్కువ కవర్ చేద్దాం అనుకున్నాం. ఈ రోడ్డుకి ఇలా వచ్చేసరికి అదంతా మారిపోయింది. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. ఎంట్రన్స్ ఒక చోట, ఎగ్జిట్ ఒక చోట ఉంది. అండ్ ఇక్కడ ఏదో ఒకటి తినాలి. మొత్తం యాక్చువల్లీ ఉన్నారు జనాలు, బాగానే ఉన్నారు. వీక్ డే అయినా సరే, మార్నింగ్ అయినా సరే. విల్ గో 40 రూపీస్ అన్నారు ఎంట్రన్స్ టికెట్. లోపలికి వెళ్ళి చూసొద్దాం. యాక్చువల్లీ స్వెట్టింగ్ చాలా ఎక్కువ ఉంది. నేను కూడా ఫాస్ట్గా వచ్చి సడన్గా ఆపాను కదా, ఆపి మొత్తం లగేజ్ పెట్టేసరికి స్వెట్టింగ్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, స్టోన్ ట్యాబ్లెట్స్. అవి స్టోన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి చూడండి. ఎన్ని 4 లాంగ్వేజెస్లో ఉంటున్నాయి. ఐ థింక్ 3 లాంగ్వేజెస్ అండ్ ఇది సంథింగ్ ఎల్స్. ఇది మొత్తం 3 లాంగ్వేజెస్లో, మళ్ళీ ఇది ఇంకోటి సపరేట్గా ఉంది. ఈ 3 ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. అండ్ ఇది వేరేది గవర్నమెంట్ది, ఇంగ్లీష్, ఒడియా అండ్ హిందీ, ఇదే సంస్కృతం. ఇది ఎంట్రన్స్ అనమాట. కౌంటర్ దాటాక ఇది గేట్. ఒకటి ఆన్లైన్ ఎంట్రీకి, ఒకటి ఆఫ్లైన్ ఎంట్రీకి గేట్ దాటాక ఇది స్టార్టింగ్ ఎంట్రీ. యాక్చువల్లీ బాగుంది. సో ట్యాబ్లెట్ చదివాను, చెప్తాను మీకు దాంట్లో ఏమి రాసిందో. కొంచెం లోపలికి ఉన్నాం. యాక్చువల్లీ నైస్. చాలా స్పేషియస్గా బాగుంది యాక్చువల్గా. లోపల మళ్ళీ చూడండి టూరిస్ట్ మ్యాప్. మెయిన్ ఎంట్రన్స్ మనం ఎక్కడ ఉన్నాము. నట మండప కిచెన్, హార్సెస్, సౌత్ గేట్, మెయిన్స్ అండ్ టెంపుల్, మళ్ళీ మండప, కలోసల్ లయన్, వెల్ ఎలిఫెంట్స్, ఛాయాదేవి టెంపుల్, మాయాదేవి. ఇది మొత్తం దీని స్ట్రక్చర్ అండ్ ఏమేమి ఉంటాయి అన్ని కాంపోనెంట్స్. ఫస్ట్ ట్యాబ్లెట్లో స్ట్రక్చర్ ఉంది, ఇది మళ్ళీ బయట ఏముందో అదే పెట్టారు ఇక్కడ సేమ్. ఇది మెయిన్ ఎలా అంటే దీని మెయిన్ స్ట్రక్చర్ బేసిక్గా 13th సెంచరీలో ఇది బిల్డ్ చేశారు. అండ్ ఎందుకు బిల్డ్ చేశారంటే వీళ్ళ డైటీ సన్ గాడ్. ఓకే, సన్ గాడ్ని ఎన్ష్రైన్ చేయడానికి అండ్ సన్ గాడ్ సింబల్గా ఇది పెట్టారు.
ఓకే, స్థాపించడానికి అంటారు కదా విగ్రహం, అలాగా ఎన్ష్రైన్ చేయడానికి వీళ్ళు ఇది బిల్డ్ చేశారు ఈ ప్లేస్. అది మెయిన్ డిజైన్. ఓకే, అండ్ దీని స్ట్రక్చరల్ డిజైన్ ఏంటి, బేసిక్గా ఒక పెద్ద చారియట్. ఓకే, సన్ గాడ్ చారియట్ పెద్దది, దానికి 12 pairs ఆఫ్ వీల్స్, అండ్ ద చారియట్ ఈజ్ బీయింగ్ పుల్డ్ బై 7 స్పిరిటెడ్ హార్సెస్. నార్మల్ హార్సెస్ కాదు, స్పిరిటెడ్ గాడ్లీ హార్సెస్ అంటాం కదా అలా. ఇది దీని బేసిక్ స్ట్రక్చర్. ఇది కూడా మెయిన్ చారియట్. ఇది 13th centuryలో కట్టారు, 1250 AD. మండప, నటమండప అని చెప్పి మిగతా కాంపోనెంట్స్ ఉంటాయి స్ప్రెడ్ అయ్యి. కిచెన్, మాయాదేవి టెంపుల్ అలా. ఇది మెయిన్ చారియట్. స్పిరిటెడ్ హార్సెస్ ఉన్నాయి కదా, కొన్ని డ్యూ టు టైమ్ అండ్ ఆల్ డిస్ట్రాయ్ అయ్యాయి. కొంచెం డిస్ట్రాయ్ అనకూడదు, పదం గుర్తు రావట్లే టైంకి. ఓకే, 7 horses అండ్ వీల్స్. యాక్చువల్లీ బాగుంది, నిజం చెప్తున్నాను. యూ కెన్ కమ్ విజిట్ ఆన్ అ కూల్ డే. కొంచెం చల్లగా ఉన్న రోజు వచ్చి విజిట్ చేయండి, బాగుంటుంది. సో దీస్ ఆర్ ద వీల్స్. ఒకటి 12 pairs ఆఫ్ వీల్స్, అంటే మొత్తం 24 వీల్స్ ఉంటాయి చారియట్కి. అది ఒకటి. இப்போ வந்து அவர் என்ன சொல்றாருன்னா, இங்க வந்து விழுந்துச்சு, இந்த ஒவ்வொரு பால் எத்தனை செகண்ட்ஸ் வருது, ஒவ்வொரு பால் இது பார்த்து என்ன பண்ண போறீங்க? சார் இல்ல சார், 6 மணி 6 ஒரு காலத்து நேர்லயே பார்த்து நீங்க போய் సో ఇప్పుడే జస్ట్ అయింది ఫుడ్. ఎగ్జాక్ట్గా టైం 1, నాకు 7.5 hours చూపిస్తుంది. అంటే 8:30 కల్లా నేను కరెక్ట్గా రీచ్ అవుతానని చూపిస్తుంది. గట్టిగానే కొడతాను పక్క. గట్టిగా అంటే సేమ్ వచ్చినట్టే 90s 80s అంతే. సో ఇప్పుడు అయింది లంచ్. బుక్కలా ఉంది, తప్పట్లేదు. ఇంకా అన్న నీకు మంచి భోజనం పెట్టిస్తాను అన్నాడు. పన్నీర్ మసాలా పెట్టా, పన్నీరు వాటర్ వచ్చింది అంతా. వాటర్లో కొంచెం కారం వేసాడులేండి అంతే. బొక్కలా ఉంది. సో ఏం చేయలేను, ఎండ ఎక్కువ ఉంది. సో ఛార్జింగ్ కూడా ఎక్కువ లేవు డివైజెస్లో, ఎస్పెషల్లీ నావిగేషన్ దాంట్లో. సో అంతే, విల్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అయిపోయింది మొత్తం రెడీ, ఇంకా వెళ్ళిపోవడమే. ఎండలో ఎక్కువసేపు ఉండాలని నాకు లేదు. వేరే రూట్లో వెళ్తున్నాం మనం. ఇందాక వచ్చిన పూరి నుంచి వచ్చిన రూట్ కాకుండా ఇప్పుడు వేరే రూట్ చూపిస్తుంది. ముందుకు వచ్చాం కాబట్టి మళ్ళీ హైవే కనెక్ట్ అయిపోతాం. సో ఆ రూట్ ఫాలో అయిపోయి విల్ గో. ఓకే, లెట్స్ గో. ఇంకా డైరెక్ట్ కరక్పూరే. గూగుల్ మ్యాప్స్ చూడండి ఎటు నుంచి తీసుకెళ్తుందో. హైవేకి వెళ్దాం పదవే అంటే ఎక్కడికో తీసుకొస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియట్లేదు. పిల్ల కానీ భలే రే, ఇదేందా రే, ఆఫ్ రోడింగ్ ఎందుకు ఇప్పుడు? జనాలు అనుకుంటారు ఎవడీడు టాప్ బాక్స్ అన్నీ వేసుకుని ఊరు రోడ్లు తిరుగుతున్నాడు అని. సరే అది వదిలేండి, ఇదేంటి మళ్ళీ? ఇది రోడ్డు కాదు ఏం? ఒరే ఇదేమిట్రా బాబు, ఏదో వచ్చింది రే అమ్మ. పోన్లే, దాని మీద ఏమే ఇది. సాయంత్రంకైనా హైవే మీదకి వెళ్తామో లేదో చూద్దాం. ఉర్రే
ఈ రోడ్ రే ఏ అడ్వెంచర్ అంతా ఈరోజు అయిపోయేలాగుంది. ఓరో 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 బుల్లోడా, ఈ రోడ్డు కాదురా. సీరియస్లీ జై గూగుల్ తల్లి, జై గూగుల్ తల్లి, జై ఈ అంకమ్మ. నేను హైవేని అడిగింది, మేకపిల్ల ఒకటి. ఒరే ఇది రూటేనా? జైలేదు బొక్కలేదు ఈ నాగమ్మ. రే 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 ఇది అడవిలోకి తీసుకెళ్ళిపోతుంది రా నన్ను. ఏదో గుడిసెలోకి వెళ్ళిపోతే వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎవడరా నువ్వు అని. యాడికి తీసుకొచ్చింది ఇది? పైకి చూపిస్తుంది ఇప్పుడు. ఒరే ఇంకా నయం రా బాబు, వచ్చేటప్పుడే కొంచెం నయం. రోడ్డైనా ఉంది, జనాలైనా జనాల గురించి వదిలేండి, పోనీ రోడ్డైనా ఉంది, తెలుస్తుంది దారి, బోర్డులు ఉన్నాయి, ఇలాగ వెళ్తే పూరి వచ్చి వస్తుంది, నువ్వు ఇలాగ వెళ్ళాలి అని. ఏంది ఇది? ఆయన కూడా అలాంటి రూట్లోనే వస్తున్నట్టున్నారు. ఫోన్లేరా, ఏదో రోడ్డైనా కనిపించింది. హాయ్, చాలా ఆనందంగా ఉంది నేను చూసి. 6 hours later. సో నా స్టే ఎక్కడ ఉందంటే ఐఐటి ఖరగ్పూర్ దగ్గరలో ఉంది, ఈ లొకాలిటీలో. ఈ రోడ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి ఐఐటి ఖరగ్పూర్ దగ్గర. లిటరలీ అంటే అవుట్స్కట్స్లో పెడతారు నార్మల్గా పెద్ద పెద్ద క్యాంపసెస్, రైట్? కానీ ఈ ఎలా ఉందంటే ఘోరం. ఈ లొకాలిటీ మరీ ఘోరంగా ఉంది. ఎట్టిన చోటు కోల్కతాను, అక్కడికి వెళ్ళిపోదాం వేరే చోటుకి, ఇక్కడికి మాత్రం రావద్దు. ఇది కొంచెం బెటర్ ఈ రోడ్ దాని మీద. కానీ ఐఐటి అక్కడే ఉందట, ఐఐటి హాస్పిటల్ అని చెప్పి ఒక బోర్డు ఉంది. కరెక్ట్గా 7:30 కల్లా రీచ్ అయిపోదును. అంటే 3కి స్టార్ట్ అయ్యాం మార్నింగ్, 7:30 అంటే కరెక్ట్గా 16.5 hours అంతే. 3:19:30 కదా, 16.5 hours పట్టింది. మొత్తం ఎంత డిస్టెన్స్? 860 kilometers. 160 kilometers అందులో పూరి వెళ్ళాం కదా, కొనార్క్ సన్ టెంపుల్కి. ఆ డీటూర్కి 160 kilometers, 5 hours పైన పట్టింది. అక్కడ 5 గంటలు తీసాము అంటే 11.5 hours. 700 kilometers 11.5 hours కంప్లీట్ చేసామంటే ఓకే, నార్మల్. ఒకసారి ఇక్కడ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, క్యూరియస్గా ఉన్నాను, కొంచెం సింపుల్గా తెలుసుకోవాలి. దారిలో ఫుడ్ కూడా అక్కడ కనిపిస్తుందేమో అని చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. లిటరలీ కరెక్ట్గా లైట్స్ కూడా లేవు ఎక్కడ. ఒక 20 kilometers దగ్గర నుంచి లాస్ట్ 20 kilometers లైటింగ్ కూడా లేదు ఎక్కడ. కరెక్ట్గా 33 లీటర్లు కొట్టించా ఈరోజు. అంటే ఈ 11 ఇంకా వాడములేండి ఈరోజు. రేపు 400 సంథింగ్ చేంజ్ ఉంది, 450 kilometers ఎంతో. ప్రశాంతంగా వెళ్ళొచ్చు రేపు, ఎకనామీలో వెళ్ళొచ్చు రేపు. మనకి జస్ట్ షిఫ్ట్ అవుతున్నట్టు అంతే. ఇక్కడి నుంచి అప్పర్ వెస్ట్ బెంగాల్ కొంచెం షిఫ్ట్ అవుతాము అంతే.